అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ శ్రావణ శుక్రవారం హ్మ్. ఈ రోజు పాటించాల్సిన నియమాలు, పూజా విధానం ఏ విధంగా ఉండాలి? హ్మ్. అలానే ఇదే రోజు మనకి పుత్రద ఏకాదశి కూడా వచ్చింది కదా! హ్మ్. అసలు పుత్రద ఏకాదశి అంటే ఏంటమ్మా? దీనికేమన్నా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందా? పుత్రద ఏకాదశి అంటే అమ్మ శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఆహా! ఆనాడు కృష్ణుడిని గాని, విష్ణువుని గాని పూజించి హ్మ్. పాల కుండలో చక్కగా కొత్త కుండ అంతకు ముందు కడిగి జాగ్రత్తగా చేసి దాంట్లో పెరుగు తోడు పెడతారు. హ్మ్. పాలు తోడు పెడతారు పెరుగుకి. మర్నాడు ద్వాదశి నాడు ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దాన్ని దానం ఇస్తారు. ఏంటమ్మా? దేనికి సంబంధించిది? దీనివల్ల సంతానం కలుగుతుంది. పుత్రద అంటే పుత్రుడిని వస్తుంది అని. ఈవిడ మన యశోద అలా చేసిందని, అందువల్ల కృష్ణుడు ఆవిడకి లభించాడని చెప్తూ ఉంటారు. అమ్మ ఈ విధానం మనకుందా అసలు? మనం పాటిస్తా ఉంటామా ఇక్కడ? ఇలాంటివి ఏమి మనం మరి అసలు కాలగర్భంలో కలిసిపోయాయమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే పూర్వీకులు చేసేవారా? మీకు తెలుసా? అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసేవారు. అందరూ అన్నీ ఎక్కడ చేస్తారు? ఆ! ఇప్పుడు ప్రతిరోజు పవిత్రమైంది. అంతే. ప్రతిరోజు ఏదో ఒకటి ప్రత్యేకంగా చేయడం, దానివల్ల ఒక ప్రయోజనం ఉండడం జరుగుతుంది. హ్మ్. ఇట్లాంటివి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పాటించారు. దానివల్ల వాళ్ళకి ఫలితం వచ్చింది. హ్మ్. హ్మ్. అందరూ అన్నీ పాటించలేం గదా! ఆ లెక్కన చేస్తే అదేమిటి ఇంట్లో వంటలు మానేసి, పనులు మానేసి, పొలాలకెళ్ళి పనులు చేయడం మానేసి, ఉద్యోగాలు మానేసి, నిరంతరం పూజలు చేస్తూ కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? రోజు గడవొద్దు? నిత్యం చేసుకునేటటువంటి పూజా విధానం ఒకటుంది. ఆ! ఆ పూజా విధానం ప్రకారం మనం ఏం చేయాలో అది చేసుకుంటాం. అన్నీ మనకు పైగా శంకరాచార్యులు చాలా చక్కగా సంకల్పం ఇచ్చారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకోమన్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 పురుషార్థాలు కావాలి నాకు. హ్మ్. ఈ 4 కోసం నేను ఈ పూజ చేస్తున్నానని చెప్తాను. అందులో అన్నీ ఇంక్లూడెడే. అంతే. ఏదన్నా ఒకటి స్పెషల్‌గా కావాలనుకో, పండగ నాడు ఒక స్వీట్ ఎక్స్‌ట్రా చేసుకున్నట్టు, ప్రత్యేకంగా ఏదన్నా కావాలంటే ఎప్పుడన్నా చేయడం గానీ, ప్రతిదీ చెయ్యాలంటే హ్మ్. ఇబ్బంది. ఈ పని. ఏదో చాలా కాలంగా సంతానం లేదు, పిల్లలు కావాలని కోరుకుంటున్నారు, అవ్వట్లేదు ఎన్ని చేసినా అంటే, ఈనాడు చేయమ మళ్ళీ ఏడాది ఎదురు చూడాలి కదా! హ్మ్. ఇదోసారి చేశాక. అవును. ఆ! యశోద లాంటి వాళ్ళు నిత్యం చేసుండొచ్చు. ఆ! మరి మనమైతే? మనమైతే సంవత్సరానికి ఒకసారే. కానీ తప్పనిసరిగా కలుగుతారు అని చెప్తారు. ఆహా! మరి ఉత్తర దేశంలో చేశారేమో యాదవులు వాళ్ళు మనకి తెలీదు. ఓకే. అయ్యుండొచ్చు. ఓకే. ఆ ముహూర్తానికి ఆహ్, ఆ విధంగా పూజ చేసి, దానం చేస్తే సంతానం కలిగేటటువంటి లక్షణం ఆ సమయానికి ఉందేమో! బహుశా. ఉండుండొచ్చు. ఇది హ్మ్. పుత్రద ఏకాదశికి అమ్మ. సంబంధించి. హ్మ్. మరి శ్రావణ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం అయిందమ్మా. హ్మ్. ఆ రోజు యొక్క విధానం, ఆ రోజు యొక్క శ్రావణ విశిష్టత. మాసంలో పూర్ణిమకు ముందొచ్చే శుక్రవారం చేస్తామమ్మా వరలక్ష్మి వ్రతం. హ్మ్. 4 వారాలొస్తాయి కదా! ఈ 4 వారాల్లోనూ పూర్ణిమకు ముందున్న దానికే ప్రాధాన్యం. అందుకని ఇప్పుడు పూర్ణిమ రాబోతోంది గనక తర్వాత, అవును. దానికన్నా ముందున్నటువంటి దీన్ని మనం శ్రావణ శుక్రవారంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఈరోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజని చెప్తారు. హ్మ్. అంటే శ్రావణ మాసమంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది గదమ్మా! అవును. శ్రవణం అంటే శ్రవణ నక్షత్రం. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. హ్మ్. అంచేత శ్రావణం వెంకటేశ్వరుడికి ప్రీతి. భర్తకి ప్రీతి అయినటువంటిది భార్యకి ఇష్టం అవ్వడం సహజం. ఆ! ఆదర్శప్రాయమైన కుటుంబంలో. అదే. ఆదర్శ దంపతులకి. ఆ! కనుక ఆవిడకి ఇష్టం గనక అందులో శుక్రవారం ఆవిడ హ్మ్. లక్ష్మీదేవి గనక ఆవిడకి శుక్రవారం ఎలాగూ భోగాలకి, భాగ్యాలకి, ఐశ్వర్యానికి శుక్రుడు ప్రతినిధి కనుక ఆనాడు ఆవిడకి ఇష్టమైనటువంటి రోజు. కనుక ఆనాడు లక్ష్మీదేవిని పూజించినట్టయితే ఎక్కువ ఫలితం ఉంటుంది అని హ్మ్. చెప్తారనమాట. హ్మ్. దీనికి సంబంధించి ఎక్కడో మగధ దేశంలో కుండిన్ నగరంలో ఒక ఆవిడకి వరలక్ష్మీదేవి తానే కనిపించి తన పూజ చేసుకోమందని చెప్పే కథ కూడా మనకుంది. హ్మ్. అందులో స్పెసిఫిక్‌గా దేశం పేరు, నగరం పేరు, పూజ చేసిన అమ్మాయి పేరు 3 ఉన్నాయి. ఆవిడ పేరు చారుమతి. 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 అంటే మంచి మనసు కలది. హ్మ్. ఎవరికి మంచి మనసు ఉంటుందో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని అర్థం. మరి మనం ఎలాంటి విధి విధానం పాటించాలమ్మా ఆ రోజు? ఆ రోజు ఆ వ్రతంలోనే ఆ అమ్మవారు చెప్పినట్టుగా ఆవిడ మర్నాడు పూజ చేస్తూ, అమ్మవారు చెప్పిన దాన్ని ఈవిడ కొంచెం ఎక్స్‌టెండ్ చేసిందమ్మా. హుహు. ఆవిడ నువ్వు పూజ చేసుకో అంటే ఊళ్ళో వాళ్ళందరిని పిలిచింది. అంటే తనకొచ్చేటటువంటి మేలు 10 మంది కూడా పొందాలనే బుద్ధి అదే చారుమతికున్న లక్షణం. ఆ! పేరు యొక్క లక్షణం. పేరు లక్షణం అది. ఆ చక్కగా వాళ్ళు ఉత్తర దేశంలో సాయంకాలాలు పూజ చేస్తారు. పగలు చెయ్యరు. హ్మ్. అందులో అలా ఉంటుంది. మనం పగలు చేసుకుంటాం. చక్కగా ఇంట్లో
ఈశాన్య ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఆ రోజుల్లో ఆవు పేడ తొలికేవారు. ఈ రోజుల్లో మనం శుభ్రం చేసుకుంటాం. ఓకే. శుభ్రం చేసుకుని చక్కన ఒక పీట వేసి దాని మీద పసుపు కుంకాలు పెట్టి ముగ్గులు వేసి హ్మ్. రంగురంగుల ముగ్గులు వేసి దాని మీద పంచపల్లవాలు ఉన్నటువంటి ఒక కలశం పెట్టి అందులో కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేయమన్నారు. హ్మ్. ఇక్కడ ఇందులోనూ బంగారపు విగ్రహాలు పెట్టండి, వెండి కుందులు పెట్టండి ఇట్లాంటివి ఏం లేవు. హ్మ్. చక్కగా అమ్మవారిని ఆ కొబ్బరికాయలో ఆవాహన చేసింది పూర్ణ ఫలం అది. హ్మ్. అందులో ఆవాహన చేసి ముందెలాగూ మనం వినాయకుడినిను గౌరీ. గౌరీదేవిని ముందర పెట్టుకుని పూజ చేసుకున్నది. లక్ష్మి అవ్వచ్చు, గౌరీ అవ్వచ్చు, ఏ అమ్మవారైనా అదే ఆ హ్మ్. పసుపు ముద్ద. హ్మ్. అలా పెట్టి పూజ చేసుకోవాలని చెప్పారు. ఈ పూజకి విధానం కూడా అందులోనే ఉంది. లక్ష్మీదేవిని ఆవాహన చేయడం, షోడశోపచార పూజ చేయడం లక్ష్మికి సంబంధించింది. చేసిన తర్వాత దీనివల్ల మాకు ఫలితం లభిస్తుంది అని నమ్మకం కలగడానికి ఈ చారుమతి కథ చెప్పుకుంటాం. ఓకే. అమ్మ. చారుమతి కథ చెప్పుకుని ఊరుకుంటే సరిపోదమ్మా. హ్మ్. చారుమతి గురించి ఎందుకు లక్ష్మీదేవి కనపడిందో అందులో చారుమతికి చెప్తారు. హ్మ్. ఆ కుండిన నగరంలో చారుమతి అనేటటువంటి ఒక బీద బ్రాహ్మణుడి భార్య ఉంది, ఇల్లాలుంది. బీదవాళ్ళు వాళ్ళు. హుహు. కానీ ఆవిడ ఎప్పుడూ శుచిగా ఉంచేది ఇంటిని. హ్మ్. ఉన్నదాంతో తృప్తి పడేది. హితముగా, మితముగా మాట్లాడేది. అది ముఖ్యం. హితంగా, మితంగా. మితంగా ఎక్కువ గయ్యాళి కాక అనే పదం కూడా వాడతాడు. ఆహా! ఇన్ని ఇన్ని ఈ లక్షణాలుండి అత్తమామలకి ప్రేమతో సేవ చేసింది. మొక్కుబడిగా కాదు. హ్మ్. హ్మ్. భర్తని దైవంగా చూసుకుంది. అమ్మ ఈ మాట మాకు అభ్యంతరం అంటారు. భర్త దైవంగా చూసుకోదగిన మంచి గుణాలు కలిగిన వాడు. లేకపోతే చెప్పేవాడుగా. అదే కదా! హ్మ్. అర్హత ఉంది. హ్మ్. అట్లా ఉన్నందువల్ల ఎప్పుడూ ముఖాన చిరునవ్వు మాయకుండా సంతోషంగా ఉండేది. లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే సంతుష్టి ఉన్న చోట ఉంటుందావిడ. తుష్టి అయిన నమః, పుష్టి అయిన నమః అని అమ్మవారి నామాలు చెప్పేటప్పుడు తుష్టి అని చెప్తాం. హ్మ్. తృప్తి ఉండాలి ఆవిడకి. తృప్తిగా ఉన్నప్పుడు తృప్తి ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. కనుక ఆవిడ కల్లో కనిపించి పూజ చేసుకోమని చెప్పింది. ఆవిడ ఎంత మంచిదంటే ఇంత నాకే అమ్మవారు కనిపించింది. నేనే గొప్ప అని అహంకారం అనుకోకుండా పోకుండా ఇలా వచ్చిందండి అని చెప్పింది ఇంట్లో పెద్దవాళ్ళకి. ఆ! చెప్తే మంచిదమ్మా పూజ చేసుకోమని చెప్పారు. వాళ్ళ అనుమతి తీసుకొని చేసింది. కుటుంబ సభ్యుల అనుమతి కావాలి. ఇవన్నీ వాలిడ్ పాయింట్స్ మా. వాలిడ్ పాయింట్స్ మరి. ఆ! ఆ! కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా నేను పూజ చేసుకుంటా మీ చావు మీరు చావండి అంటే అమ్మవారు అనుగ్రహించదు. హ్మ్. అయ్యింది. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది. ఆవిడ చెప్పలేదు. కానీ 4 వర్ణాల వారిని పిలిచింది. అమ్మవారి పూజ చేసుకోవడానికి అందరికీ అధికారం ఉంది అనేటటువంటి ఒక అద్భుతమైన విషయం ఉంది ఇందులో. ఇవి మర్చిపోతాం మన సంప్రదాయం గురించి మాట్లాడేటప్పుడు వర్ణ వివక్ష ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఆడవాళ్ళంతా తక్కువ చేశారు అని మాట్లాడతారు గానీ, ఈ కథ ఒక్కటి చాలదా? మరి ఇందులో చారుమతి మొగుడు గారి పేరు లేదు. లేదు. చారుమతి పేరే ఉంది. అంతే కదా! ఈవిడే నాయకత్వం వహించింది కథకి ఈవిడ పేరుంది. ఆ! ఆయన నాయకుడైతే ఆయన పేరుంటుంది. అంతేగాని ఆడ, మగ అన్న తేడా పూర్వకాలం ఋషులకు లేదమ్మా. హ్మ్. మనకొచ్చింది ఆ మాయరోగం. హ్మ్. బా హ్మ్. చెప్పారు. అలాగే 4 వర్ణాల వారిని పిలిచింది. ఆహా! అందరూ కలిసి పూజ చేసుకున్నారు. పూజ చేసుకుంటే నాకేనా బెనిఫిట్ అందరికీ రావాలనుకుంది. హ్మ్. అది చారుమతి యొక్క లక్షణం. హ్మ్. ఇందులో విశేషం ఏమిటంటే వీళ్ళు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో మనకు తెలీదు పూజ చేసుకోవడానికి. పూజ అయ్యేటప్పటికి భర్తలొచ్చారట తీసుకెళ్ళడానికి భార్యల్ని. హుహు. అన్నిటికన్నా గొప్ప ప్రయోజనం అది కాదా? అంతే కదమ్మా! కావాల్సింది అదే కదా! అది పైగా వచ్చేటప్పుడు నడిచొచ్చుండొచ్చు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద వచ్చారట. అంటే ఇక్కడ వీళ్ళు పూజ పూజలు యొక్క చేసేటప్పటికి అక్కడ వాళ్ళకంత సంపదలొచ్చాయి. ఆ! నా భార్యల వల్ల వచ్చాయని సంతోషంతో వాళ్ళు భార్యలను తీసుకెళ్ళడానికొచ్చారు. ఇందులో ఎన్ని విషయాలున్నాయి. కథలున్నాయి. అంతే కదమ్మా! ఎన్ని అంశాలు మనం నేర్చుకోవాలి. ఆడవాళ్ళని తక్కువ చేయలేదు. ఆడవాళ్ళకి ప్రాధాన్యం ఉంది. వర్ణ వివక్ష లేదు పూజల దగ్గర. అమ్మవారు అనుగ్రహించాలంటే ఇవన్నీ ఈ న నియమాలు ఈ పాటించాలి. నియమాలన్నీ పాటించాలి. గయ్యాళితనం ఉండకూడదు. ఉన్నదాంతో తృప్తి పడాలి. అప్పుడే అమ్మవారు వస్తుంది. ఇంకా, ఇంకా, ఇంకా కావాలనుకుంటే చేసే పూజ చాలా సింపుల్‌గా చేసుకున్నారు. భక్తి శ్రద్ధలతో చేశారు. ఇది ప్రధానం. అంతే. అంతే. ఈ కథ చెప్పుకొని హ్మ్. 9 పోగులున్న తోరానికి 9 ముళ్ళు వేసి అమ్మ. అమ్మవారికి ఒకటిచ్చి తాము చేతికి కట్టుకుని ఈ కథ చెప్పుకుంటారు. హ్మ్. చెప్పుకొని వాయినాలు ఇచ్చుకుంటారు. ఇదమ్మా. అమ్మ ఇంకా కొన్ని అనుమానాలున్నాయి. హ్మ్. చేసుకోలేని వారు, ఆ రోజు ఏదైనా ఇబ్బంది కలిగిన వారు మరుసటి వారం చేసుకోవచ్చు. చేసుకో ఎటువంటి ఇబ్బంది లేదు. సుమంగళులు మాత్రమే చేసుకోవాలా? అని అలాంటి నియమం ఏమన్నా ఏమన్నా ఉందా? ఉందా అందులో? అదే ఈ అడుగుతున్నాను. కథలో మొత్తం సంస్కృతంలో గాని, తెలుగులో గాని ఎక్కడా లేదు. హ్మ్. కుటుంబ సౌఖ్యం అన్నది ఒక సుమంగళులకేనా? అందరికీ కావాలి కదా! అందరికీ కావాలి గదా! పిల్ల, పాప ఉంటారు గదా! హ్మ్. ఇంకా
పూజ చేసుకునే వయస్సు లేని పిల్లలు ఉండొచ్చు, ఉమ్, చిన్న పిల్లలు ఉండొచ్చు. మరి ఏం చేస్తాం, అర్ధాయుష్కులు ఉంటే వీళ్ళకి భర్త లేకపోవడం జరుగుతుంది, ఉమ్, లేదా గ్రామాంతరం వెళ్ళడం ఉంటుంది, ఉమ్. దేశాలు బట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఏదో కారణం ఉంటుంది. ఉండుండొచ్చు. అంత మాత్రాన ఇంటికి ఆనందం సంతోషం అక్కర్లేదా? పోయిన వాళ్ళతో ఇంట్లో కుటుంబంలో అందరి సుఖాలు సంతోషాలు వెళ్ళిపోతాయా? అదే కదా. కొన్ని రకాల పనులకి కొంతమందికి అర్హత లేకపోవచ్చు, అది వేరే మాట. పూజ చేసుకోవడానికి ఏం అభ్యంతరం? చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా మనసులో కొద్దిగా అనుమానం ఉంటే ఉన్న పిల్లలతో చేయించండి, అంతా మీరు చేసి వాళ్ళ చేత చేయించండి. అయినా అలవాటు కావాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు, సుమంగళులైన పెద్దవాళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా, ఇంట్లో అమ్మా పిల్లలతోనే. పిల్లలతో చేయిస్తూ వీళ్ళు పక్కన పర్యవేక్షణ చేస్తారు. అవును. వీళ్ళు కూర్చునే అధికారం ఉన్నా గానీ పిల్లలు ప్రధానం అంటే అని చెప్పి శంఖ ఉంటే మీరు అలా చేయమంటున్నారు అంతేనా? అంతే. ఆ. శంఖ ఉంటే లేకపోతే హాయిగా చేసుకోవచ్చు, అనుమానం ఏం లేదు. అమ్మవారి పూజ చేయడానికి అభ్యంతరం ఏముందమ్మా? ఉమ్, ఉమ్. ఆవిడేమన్నా మన ఈ పరిస్థితి తీసుకురమని మనం అడిగారా ఎవరైనా ఆడవాళ్ళు? ఉమ్. అడగలేదు కదా. అవును. కాలధర్మంలో అనేక కారణాలుగా ఏదో జరిగింది, అంత మాత్రాన ఇది వంక పెట్టుకుని పూజలు మానేయక్కర్లేదుగా. ఉమ్. కాబట్టి దాంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు. అనుమానం ఇంకా లేదమ్మా. నైవేద్యం విషయానికి వద్దామమ్మా. ఉమ్. ఈ రోజు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలంటారు? అమ్మకి ప్రీతి పాత్రమైంది ఏమిటి? అమ్మవారికి ఎప్పుడైనా సరేనమ్మా, ఆవు పాలతో బియ్యంతో బెల్లం వేసి చేసిన పరమాన్నం. పరమాన్నం చాలా ఇష్టం. అది చేస్తారు సాధారణంగా ఈ రోజు అమ్మవారికి. వరలక్ష్మి వ్రతం రోజు. ఎప్పుడైనా చేస్తారు. ఉమ్. వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు చేస్తారమ్మా. ఎందుకంటే కథ చెప్పి పూజ చేయించినటువంటి పురోహితుడికి వాయనం ఇవ్వడానికి 9 పూర్ణాలు పెట్టమంటారు. ఉమ్. అయితే 9 ముళ్ళు వేసి అన్నీ చేస్తాం కానీ పూర్ణాలు మాత్రం 12, ఎందుకో లెక్క తెలీదు. 12 పూర్ణాలు పెట్టమని చెప్తారు. ఆహాహా. పూర్ణ సంఖ్యకి 12 అని అనుకుంటాను. ఓకే. అలాగే ముత్తైదు కూడా పూర్ణాలే వాయనం ఇస్తారు. ఉమ్. ఏ తర్వాత మీ ఇష్టం. ఆ, ప్రధానమైతే పూర్ణం. పూర్ణము, పులిహార, ఎందుకంటే హరిద్రాన్నం కూడా శుచి ఉంటుంది. అవును. ఆవు పాలతో చేసిన పరమాన్నం ఇంతే. ఇవేమీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది, ఒక్కోసారి చేయలేరు కదా. ఒక్కోసారి అనేక కారణాలుగా చేయలేకపోవచ్చు. అమ్మా. ఇప్పుడు కారణాలు నేను చెప్పను, అనేక కారణాలు ఉంటాయి. ఉమ్. అసలు ప్రధానంగా ఉండవలసినది పానకం, వడపప్పు, సలిమిడి, కడుపు చలవ, ఉహుం. అరటిపండు, కొబ్బరికాయ, ఇవైతే అభ్యంతరం లేదు. తర్వాత మీకు ఓపాన శక్తి, పరమాన్నం చేస్తారా, పూర్ణాలు చేస్తారా, ఇవి. ఒకవేళ పూర్ణాలు చేయలేదు, మేము వాయనం ఎలా ఇస్తాం? ఈ చలిమిడి ఉందే, ఉమ్. ఈ చలిమిడే గుండ్రగా ఉండ్రాలుగా చేసి వాటిని ఇచ్చేస్తారు పూర్ణాలకు బదులు. ఉహుం. మీరు చూడండి, తాంబూలం తీసుకోవడానికి వెడితే శనగల్లో తమలపాకు, దాంట్లో పక్కన ఒక చలిమిడి ఉంటాయి. అవును. ఎందుకంటే పూర్ణం పూర్ణం చేయండి. ఇచ్చినట్టు అనమాట. ఇంకేమన్నా నియమాలు ఉన్నాయమ్మా? అమ్మ, ఏ మంచి పని చేయబోతూ ఉన్నా ముందు రోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాగో ఉంటాం, ఆ, అంటే ఎలాంటి అందుకని ముందు జాగ్రత్త? రోజు కూడా రాత్రి ఈ తినకూడని ఆహారాలు తినకుండా ఆ, ఉండడం మంచిది. ఆహా. అంటే వాటి ప్రభావం మర్నాడు ఉంటుంది. ఇవాళ తినకూడని ఆహారం తింటే దాని ప్రభావం 24 గంటలు అవును. ఉంటుంది కనుక ఆ. తినకూడని ఆహారాలు తినకుండా ఆ ముందు రోజు కూడా సాత్విక ఆహారం తీసుకోవడం, ఆహార ఆ, నియమం అయితే ఉంది. శుచిగా ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, ఓకే. అదొక్కటే నియమం. సంతోషం అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.